యాదాద్రి భువనగిరి జిల్లా బూదన్ పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో కబ్జాకు గురైన శ్రీ మిత్ర టౌన్షిప్ స్థలాన్ని డీసీపీ అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. కబ్జా చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసి అమ్మకాలు జరిపిన వారిపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే స్కామ్ ఎమ్మెల్యే పైల్లా శేఖర్ రెడ్డికి అంటుకుంటుందని అనిల్ కుమార్ హెచ్చరించారు. హైదరాబాద్ కు అతి దగ్గరగా ఉంది. 100 కోట్ల స్కామ్ ఇక్కడ నడుస్తుంది. ఇక్కడ పాలక వర్గం మేము డబ్బు పెట్టి గెలిచిన ఎలక్షన్లలో మేము సంపాదించుకుంటాం, మళ్ళా పెట్టిన దానికి 4 ఇంతలు సంపాదించుకోవాలన్న పద్ధతిలో ఈ రోజు పోచంపల్లి మున్సిపాలిటీ వాళ్ళు చేస్తున్నారు. దీనికి ఎమ్మెల్యే మరి ఇంత పెద్ద స్కామ్ నడుస్తుంటే ఎమ్మెల్యే సపోర్ట్ చేసి కూర్చున్నాడు. ఆయన నిజాయితీని కూడా శంకించే పరిస్థితి ఈ రోజు ఉంది. కాబట్టి పైల్లా శేఖర్ రెడ్డి గారు కూడా దీని మీద తక్షణ చర్య తీసుకోవాలి. ఈ మున్సిపాలిటీ పాలక వర్గం ఏం చేస్తుంది, కమిషనర్ ఏం చేస్తుండు, రిజిస్ట్రేషన్ శాఖ ఏం చేస్తుంది, వీటన్నిటి మీద రిజిస్ట్రేషన్ చేసిన అన్ని కూడా క్యాన్సిల్ చేయాలి. ఈ కమ్యూనిటీ ఈ లేఅవుట్ వాళ్లకు మళ్ళీ చెందేలా చేయాలి. దీని మీద ఫెన్సింగ్ చేయాలి. మీ యొక్క కంట్రోల్కి తీసుకోవాల్సింది. ఈ లేఅవుట్ యథాస్థితికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఫెన్సింగ్ చేసి ఇది మున్సిపాలిటీ అని చెప్పి బోర్డు కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. పైల్లా శేఖర్